హలో ఫ్రెండ్స్, ఈరోజు కుబేరా మూవీ గురించి మాట్లాడుకుందాం. జూన్ 20 రిలీజ్ అంటే ఇంకా మనకి 15 డేస్ టైం ఉంది అంతే. అంటే 15-14 అట్లా. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుకోండి. అండ్ ఈ మూవీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి మూవీ మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ ముంబైలో జరిగే సన్నివేశం ఇదంతా. సో నాగార్జున గారు ఈజ్ లైక్ అఫీషియల్ అనమాట. అఫీషియల్ లైక్ ఏంటంటే అకౌంట్స్ చూసుకునే దాని లోపల ఉంటారు అని చెప్పేసి అయితే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ బిగ్ బిగ్ ఉంటారు కదా, కార్పొరేట్స్ ఎక్సెట్రా, ఇండస్ట్రియలిస్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళంతా మంచి డబ్బు కూడబెట్టేసి బ్లాక్ మనీ ఎక్సెట్రా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలి అనేది మూవీ అనుకుంటా. లేదంటే లైక్ వాళ్ళ మనీ తీసుకోవడం ఇలాంటి ప్లాన్ మూవీలో ఉన్నది అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ధనుష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్. అండ్ ధనుష్ గారు ఈజ్ చెప్పాలంటే అసలు ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ ఉందన్నమాట. స్టార్టింగ్ లైక్ ఏమీ లేని బికారీ లైక్ వాట్ వీ కెన్ సే లైక్ ఫుడ్ కూడా దొరకదు తినడానికి మనకి. అలా అసలు సూపర్ యాక్టింగ్ అసలు అయింది. అండ్ రష్మిక గారు అసలు అది వేరే లెవెల్. మన నాగార్జున గారు రష్మిక గారి పీక నొక్కుతారనమాట ఒక సీన్ లో, మనం ట్రైలర్ లో చూస్తే గమనించవచ్చు. అట్లా మనకి స్టోరీ ఈజ్ లైక్ సమ్వాట్ లింక్డ్ విత్ రిచ్ వర్సెస్ పూర్ అనమాట. అంటే రిచ్ కి పూర్ కి మధ్యలో యుద్ధం. అదే ఈ ముంబైలో జరుగుతున్న స్టోరీ. లైక్ ముంబై ఈజ్ ఫర్ ఎట్లా చెప్పాలి అంటే, ఇంతకు ముందు ఇది మనీకి అదొక హబ్ లాగా అనుకోండి. ఇంకా చెప్పాలంటే అసలు అక్కడ సంపాదన వేరే లెవెల్ ఉంటది. సో ఆ టైంలో వస్తున్న మూవీ కాబట్టి ఇది మనము చూడాలి ఇంకా సినిమా. ఎందుకంటే నాగార్జున గారు, ధనుష్ గారు అండ్ రష్మిక గారు సూపర్ సూపర్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ శేఖర్ కమల గారి ఫిలిం కాబట్టి చాలా బాగుంటది. అండ్ ఎవరు మిస్ అవ్వకండి మూవీ గురించి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.